కట్టుబాట్ల వల్ల మాకు భయం వేస్తుంది అని కూడా చెప్పారు వాళ్ళు. అమ్మ నువ్వేం భయపడొద్దు, మీరు యేసుప్రభు దగ్గర పాపక్షమాపణ పొందారు కాబట్టి దేవుడు మిమ్మల్ని రక్షించాడు. ఆ భయం తీసేయడానికి గాను మీరు ప్రార్థన చేసుకోండి, మేము కూడా ప్రార్థన చేస్తామని చెప్పి రాత్రి ప్రార్థన చేయడం జరిగింది. ఇంచుమించుగా 11 గంటల వరకు అక్కడే సరిపోయింది. ఇంటికి వచ్చేటప్పటికి 12 అయిపోయింది. అయితే కొన్ని బండదేరిపోయిన హృదయాలన్నా కాస్తంత కదిలించబడుతున్నాయి, కానీ ఇక్కడ మనకున్న ఈ గులకరాళ్ళు ఏమంటారు, ఈ గులకరాళ్ళకి బండరాళ్ళకి ఏమీ అర్థం కావట్లా. కాబట్టి ఏంటంటే ఎక్కువైపోయిందేమో అనుకుంటున్నాను నేను. సరే, ఏది ఏమైనా దేవుని వాక్యం విందాం. ఈ రోజున విలాప వాక్యాలు ఆఖరి భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. తర్వాత 57, 58 వచనాలు చదువుకుందాం. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకుని ఉన్నాడు. 57 లేక 58 వచనాలు. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ లేఖనాల కొరకు ఎదురు చూస్తున్నాం. కావలసిన వర్తమానం ఇచ్చి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. విలాప వాక్యాల గ్రంథం ఆఖరి భాగం. మనం 3, 4, 5 అధ్యాయాలు ఉన్నాయి. విలాప వాక్యాల్లో మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం 22 వచనాలు, 22 వచనాలతో ఉంటాయి. 3వ అధ్యాయం 66 వచనాలు ఉంటాయి. అంటే 3 22 66. హెబ్రీ భాషలో ఆల్ఫాబెట్స్ 22. హెబ్రీ భాషలో ఆల్ఫాబెట్స్ 22. అంటే మనకి ఆల్ఫాబెట్స్ ఎన్ని? 26. మనకంటున్నానంటే నేను తెలుగు కోసం చెప్తున్నాను, నేను ఇంగ్లీష్ కోసం చెప్పట్లే. మనం తెలుగు వాళ్ళం కాదనమాట. అయితే ఇంగ్లీష్ వాళ్ళం కాబట్టి 26 చెప్పారు. ఓకే, పోనీ మీకు అర్థం కావడానికి ఇంగ్లీషులో అక్షరాలు 26, అలాగే హెబ్రీ భాషలో అక్షరాలు 22. కాబట్టి విలాప వాక్యాల గ్రంథం ప్రతి అధ్యాయము 22, 22, 22 తోటి ముగించబడింది. అంటే అక్షరాలను అనుసరించి ఆ ఆల్ఫాబెట్స్ ఆధారంగా 22 వచనాల నుంచి. అయితే 3వ అధ్యాయం ఏంటి? 3 వచనాలకు కలిసి ఒక అక్షరం. 3 వచనాలకు కలిసి ఒక అక్షరం. అలాగా 66. 3 22 66. కాబట్టి అలాగున దీన్ని సెట్ చేశారు విలాప వాక్యాల గ్రంథం. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొరపెట్టడం. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం మొరపెట్టడం. ఎందుకు మొరపెట్టాలి అంటే జనులకు కలిగిన ఇబ్బందిని బట్టి మొరపెట్టాలి, జనులకు కలిగిన సమస్యలను బట్టి మొరపెట్టాలి. కీర్తనకారు భక్తుడు ఏమంటాడు, ఇర్మియా ఏమంటాడంటే 3వ అధ్యాయంలో, నేను బ్రతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకున్నాడు అన్నాడు. మరలా అతడేమంటున్నాడు 57వ వచనంలో, నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. అంటే ముందు కొంత కంగారు పడ్డాడు. ఏంటి, దేవుడు నాకు సమాధానం చెప్పట్లేదు, దేవుడు నా మొరకి వినట్లేదా, నాకు మొర వినట్లేదా, ఏంటి దేవుడు నన్ను ఇలా వదిలిపెట్టేశాడు అనుకున్నాడు. కానీ రాను రాను ఇంకా ప్రార్థనలో గడుపుతూ ఉండగా ఆ ప్రార్థనలోనే అతనికి జవాబు వచ్చింది. ఏంటది? నేను నీకు మొరలిడిన దినమున, లైట్లు ఆపేంటారు నాన్న, నేను మొరలిడిన దినమున నీవు నా యొద్ద
ఏం చేస్తాడు? మన దగ్గరకు వస్తాడు. అయితే ఈ 5 అధ్యాయాల్లోనూ ప్రార్థనతో ముగించబడ్డాయి. ప్రతి అధ్యాయం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి అధ్యాయము దేంతో ముగించబడింది? ప్రార్థనతో ముగించబడింది. మొదటి అధ్యాయము, నేను చేసిన అపరాధములన్నిటినీ నీవు నాకు చేసినట్లు వారికి చెయ్యుము అని ముగించాడు. రెండవ అధ్యాయము ఏమన్నాడు? యెహోవా ఉగ్రత దినమున ఎవడునూ తప్పించుకొనలేకపోవును, శేషమేమియో నిలవకపోయెను. నేను చేతులతో ఆడించి సాగించిన వారు శత్రువులు హరించి వేసి ఉన్నారు అని చెప్పి ప్రతి అధ్యాయంలోనూ చివరి భాగం ప్రార్థన. సరే, అయితే నేను ఈ 5 అధ్యాయాల్లో ప్రార్థన సంబంధించినటువంటి భక్తుడు ఏమని అడుగుతున్నాడో చూద్దాం. మొదటి అధ్యాయం 9వ వచనం. మొదటి అధ్యాయం 9వ వచనం. దాని అపవిత్రత దాని చెంగుల మీద ఉన్నది, దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనకయుండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది, దానిని ఆదరించువాడు ఒకడును లేకపోయెను. యెహోవా శత్రువులు అతిశీలుచుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాకు కలిగిన శ్రమను దృష్టించుము. నాయనా, ఒక్కసారి నా శ్రమ చూడు. ఏమండి, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తల్లిదండ్రులు కూడా తీర్చలేని శ్రమ యేసు ప్రభు మాత్రమే తీర్చగలడు. అది గుర్తుపెట్టుకోండి. నాయన, ఒక్కసారి నా శ్రమ చూడు, ఒక్కసారి దృష్టించు నాయన, నాకు కలిగిన శ్రమను ఒకసారి చూడు అంటున్నాడు. అదే మొదటి అధ్యాయం 11వ వచనం. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెదుకుదురు, తమ ప్రాణరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము. నాయనా, నా నీచ స్థితిని ఒకసారి చూడు, నా దిగజారిపోయిన స్థితి ఒకసారి చూడు, నా శ్రమను ఒకసారి చూడు. 9వ వచనంలో నా నీచ స్థితిని ఒకసారి చూడు అంటున్నాడు. అదే 20వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం 20వ వచనం. యెహోవా దృష్టించుము, నా ఇబ్బందిని చూడు. ఏమంటున్నాడండి? నా ఇబ్బందిని చూడు. ఒకటి నా శ్రమను చూడు. 2 నా నీచ స్థితిని చూడు. 3 నా ఇబ్బందిని చూడు. తర్వాత 2వ అధ్యాయము 20వ వచనం. 2వ అధ్యాయము 20వ వచనం. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమందు హతులగుట. ఇక్కడ 2 సంగతులు అడుగుతున్నాడు. ఈ 2 సంగతులు చూడమంటున్నాడు. ఒకటి, గర్భఫలాన్ని తినేయడం. గర్భఫలాన్ని తినేయడం అంటే కరువు. అది గర్భఫలాన్ని తినేయడం అంటే ఏంటంటే అంత కరువు. నాయనా, మాకు వచ్చిన కరువు చూడు. రెండవది, హతులైపోతున్నారు, మరణాలు చూడు నాయనా, వస్తున్నటువంటి మరణాలు, అపాయాలు చూడు బాబు, మా కరువును ఒకసారి చూడు నాయనా, జరుగుతున్నటువంటి అపాయాలు, జరుగుతున్న ప్రమాదాలు, జరుగుతున్నటువంటి మరణాలను ఒకసారి చూడు ప్రభు. అయితే 3వ అధ్యాయం 59వ వచనం. 3వ అధ్యాయం 59వ వచనం. యెహోవా, నాకు కలిగిన అన్యాయం చూడయ్యా. నాకేం కలిగింది? నాకు అన్యాయం, నాకు కలిగిన అన్యాయం చూడు నాయనా. పైకి చాలామంది నీతి కౌరులు చెప్తారు, కానీ అన్యాయం చేయడానికే చూస్తారు. భక్తుడు ఏమంటున్నాడంటే, నాయనా, నాకు కలిగిన అన్యాయం చూడు.
ఇక 4వ అధ్యాయంలో అటువంటిది ఏం లేదు. 4వ అధ్యాయం అంతా ప్రార్థనే, అది కంటిన్యూషను. ఇక 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మాకు కలిగిన శ్రమను జ్ఞాపకము చేసుకునుము, దృష్టించి మా మీదకు వచ్చిన నిందను చూడు నాయనా. ఏం చూడు? మా మీదకి నింద. అంటే నింద అంటే ఏంటి? ఏదో ఒక నేరం మోపేశారు మన మీద. తండ్రి మాకు వచ్చిన నిందను చూడు. అదే అధ్యాయం 5వ అధ్యాయం 21వ వచనం. అదే 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరిగేదము. ఏమంటున్నాడు? అందులో 21వ వచనంలో 2 సంగతులు అడిగాడు. ఒకటి, నీ తట్టు తిప్పుకోనాయినా మమ్మల్ని, నీ తట్టు మమ్మల్ని తిప్పుకో. 2, మా పూర్వస్థితి మాకు మరలా తిరిగి దయచేయి. ఎన్ని సంగతులు అడిగాడు? 7 సంగతులు. ఈ 7 సంగతుల్ని మనం ఒక్కొక్కటి వచనం ఆధారంగా మాట్లాడుకుని ముగించుకుందాం. ఒకటి, దేవుడు ఏం చూడమని భక్తుడైన ఇర్మియా ఏం చూడమన్నాడు? నాయనా మా శ్రమలను చూడు, మా శ్రమలను చూడు, దృష్టించు. మన దేవుడు ఎవరిని దృష్టించేవాడా, దృష్టించినవాడా? సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. ఎట్లనగా నా జనుల మరణ యొద్దకు వచ్చెను. చాలు. ఎప్పుడు దేవుడు చూస్తాడట? మన మొర ఆయన దగ్గరికి వెళితే. మన మొర ఆయన దగ్గరికి వెళితే ఆయన చూస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలమైన మనకి ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఏంటంటే మొర. చెప్తున్నాడు అక్కడ, ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చాను, నేను వారిని దృష్టించాను అన్నాడు. 31వ కీర్తన 7వ వచనం, 7వ చరణం, 31:7. నీవు నా బాధను దృష్టించావు. దేవుడు ఏం చూశాడంట? దేవుడు ఏం చూశాడు? బాధలు చూశాడు. చూస్తాడండి. మనం మొర పెడితే మన బాధలు ఆయన చూస్తాడు. మన బాధలు ఎవరో తీర్చకపోవచ్చు, కానీ నాయనా నా బాధను నువ్వు దృష్టించావు. భక్తుడు అంటాడు, దేవుడు అంటాడు నిర్గమాకాండం 3లో, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచి తిని. దేవుడు మన బాధలు చూచేవాడు. ఆయన మన ప్రాణ బాధలను కనిపెట్టేవాడు అని వ్రాయబడింది కదండి. అయితే దేవుడు ఎవరిని చూస్తాడు? మొర్రపెట్టేవారిని చూస్తాడు. ఇంకెవరిని చూస్తాడు? యెషయా గ్రంథం 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా సన్నిధిని ఉండి వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తాను. కాబట్టి ఎవడు దీనత్వం కలిగి ఆయన సన్నిధిలో వణుకుతాడో వారిని చూస్తాడు. దేవుడు అందరినీ చూడ్డా అంటే చూస్తాడు, కానీ ఎవరిని ఆయన శ్రద్ధ నిలిపి కార్యం చేస్తాడు? ఎవడు దీనత్వం వహించి ప్రభువా నేను దీనుడిని ఆయన, నా పరిస్థితి ఇది నాయన, నాకెవరు సహాయం లేరు ప్రభువా అని అడిగినప్పుడు మన దీనత్వాన్ని బట్టి ప్రభు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, నాయనా మా శ్రమను చూడు నాయన. ఏం చూడు బాబు? మా శ్రమను చూడు. 18వ కీర్తన 6వ చరణం. నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులకు ఎప్పుడు? నా శ్రమలలో నేను మొర్రపెట్టి తిని. నాయనా నా శ్రమలు చూడు నాయనా, నాయనా నా శ్రమలు చూడు బాబు, నా కుటుంబంలో ఉన్న శ్రమలు చూడు నాయన, నాకున్న ఇబ్బందులు చూడు బాబు అంటే ప్రభు ఏం చేస్తాడు? శ్రమలలో మనకు సహాయము చేస్తాడు. రైట్. రెండవది, నా నీచ స్థితిని చూడు నాయన. 1:11 ఏమన్నాడు?
నా నీచ స్థితిని చూడు. ఏమన్నాడు? నేను నీచుడను అన్నాడా? నేను ఏ స్థితిలో ఉన్నాను? మరలా చదువుదాం రండి. విలాపవాక్యాల గ్రంథం 1:11. యెహోవా నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము. నా నీచ స్థితిని అన్నారా? ఏ స్థితి అది? నీచ స్థితి. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు, నీ జనన విధము చూడగా, నీ జనన విధము చూడగా, ఇదిగో అసలు నువ్వు పుట్టినప్పుడు చూడ అసహ్యంగా ఉన్నావు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావు? చూడ అసహ్యంగా ఉన్నావు. అప్పుడు నీ దగ్గరికి ఎవ్వడూ రాలేదు. ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు. ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు. అంటే అప్పట్లో సబ్బులు లేవు కాబట్టి ఉప్పే. ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు. ఇటువంటివి ఏది చేయాలని ఒక్కడ కూడా అనుకోలేదు. అయితే అసహ్యంగా ఉన్న నీ దగ్గరికి నేను వచ్చాను అన్నాడు దేవుడు. అన్నాడా? ఎవరు వచ్చారట? చెప్పండి, ఒక్క మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. నీ జనన విధము చూడగా, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కొయ్యబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనా నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీవు మీద జాయందు జాలిపడిన వాడు ఒకడునూ లేకపోయాను. నీవు పుట్టిన నాడు బయట నేల పారవేయబడి, అది నువ్వు ఎలా ఉన్నావు? నీచంగా. ఇప్పుడు అందరం అంతేనండి. నేను నువ్వు అందరం అంతే. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత శుభ్రంగా పాపం ఆ నరసమ్మ గారు స్నానం చేయించి, ఏ మహాతల్లి చేయించిందో శుభ్రంగా చేయించి తండ్రి చేతిలోనో తల్లి చేతిలోనో అమ్మమ్మ చేతిలోనో పెట్టింది. అప్పుడు నాకన్నే నా బాబే అని ముద్దెట్టుకున్నారు. అవునా కదా? ఆ మంత్రసానులు ఎవరైతే ఉన్నారో, ఆ నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన హృదయపూర్వక వందనాలు. ఎందుకో తెలుసా? ఏమండి? షిఫ్రా పూయ వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు మంత్రసానులు. వారు దేవునికి భయపడ్డారు. అందుకని దేవుడు వారికి వంశాభివృద్ధిని కలుగు చేశాడు. కాబట్టి ఇక్కడ గమనించండి, ఆ నీచమైన స్థితిలో ఎవడు నీ దగ్గరికి రాలేదు. నేను నీచుడిని ఆయన. మరి ఎవరు వచ్చారు అటప్పుడు? 6వ వచనం. అయితే నేను, ఎవరు? అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. ఇప్పుడు చెప్పండి, నీచుల దగ్గరికి ఎవడెళ్తాడు? ఎవరు వెళ్ళరు. భారతదేశంలో కూడా మీరు ఊళ్ళోకి రాకండరా, మీరు గుళ్ళోకి రాకండరా, మీరు ఊళ్ళోకి రాకూడదు, గుళ్ళోకి రాకూడదు అన్నప్పుడు మిషనరీస్ వచ్చి, అరే బాబు మీరు మందిరంలోకి రండిరా అని చెప్పారు. అర్థమవుతుందా? మీరు ఎక్కడికి రండి? మీరు మందిరంలోకి రండి. మీరు బడిలోకి వస్తాగలేదు అంటే, లేదు మీరు బడిలోకి రండి అన్నారు. బడి కట్టి బడిలోకి రమ్మన్నారు, గుడి కట్టి గుళ్ళోకి రమ్మన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు చూపించిన ప్రేమ మిషనరీస్ మనకి చూపించారు. ఏ స్థితిలో? నీచ స్థితిలో. ఇప్పుడైతే ఇంత సోఫిస్టికేటెడ్గా ఉంది, కానీ ఒక 20 సంవత్సరాల క్రితం చూస్తే ఆ పరిస్థితులు అర్థమవుతాయి. అర్థమవుతుందా? ఈ నీచ స్థితిలో మనల్ని ప్రేమించింది ఎవరు? యోబు కూడా ఏమన్నాడు? 40వ అధ్యాయం. యోబు కూడా ఏమన్నాడు? 40వ అధ్యాయం యోబు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. చిత్తగించుము, అది
నేను ఎవరిని నాయనా? ఒప్పుకోండి, అందరూ ఒప్పుకోవాల్సిందే. నాయనా నేను నీచుణ్ణి, నేను నీచుణ్ణి. 6వ వచనం చదువునానా? అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి పౌరుషము తెచ్చుకొని ప్రశ్న వేస్తాను, ప్రత్యుత్తరము చెప్తున్నాడు. చూడండి అక్కడ ఏమన్నాడంటే, నేను నీచుడును నాయన. నేను ఎవరిని? నీచుడు. 42:6 చదవండి. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. నేను ఎవరిని? నన్ను నేను అసహించుకుంటున్నాను, నేను నీచుణ్ణి. చెడినవాడా నైన నన్ను చేరదీసి బ్రోచినావు. చెడినవాడా నైన నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవా నెత్తినావు. భజన చేయుచు యోబు ఏమంటున్నాడంటే, నేను నీచుడిని నాయనా అన్నాడు. ఇర్మియా ఏమంటున్నాడు? నేను నీచుడిని నాయనా అన్నాడు. నేను అసహ్యమైన పరిస్థితుల్లో ఉన్నాను నాయన కదా, నన్ను నేను అసహ్యించుకుంటున్నాను అని చెప్పినప్పుడు దేవుడు పలికిన మాట ఏంటో తెలుసా? యోబు స్నేహితులు అందరూనేమో అబ్బో మేము అంతటోళం కాదు ఇంతటోళం కాదు అని చెప్పుకుంటున్నారు. కానీ యోబు ఏమంటున్నాడు? నేను దీనుణ్ణి, నేను నీచుణ్ణి, నేను అసహ్యుణ్ణి అని చెప్పుకుంటే దేవుడు పలికిన మాట ఏంటంటే 7వ వచనం 42:7. యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది, మీరు నా సేవకుడు పలికినట్లుగా యుక్తంగా పలకల, మీ గొప్పలు మీరు చెప్పుకున్నారు. యోబు ఏం చేశాడు? నేను నీచుణ్ణి ఆయన, నేను అసహ్యుణ్ణి ఆయన, నేను నీచుణ్ణి, నేను అసహ్యుణ్ణి అని యోబు చెప్పినట్టుగా మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నారు. కానీ యోబు పలికినట్లుగా నమ్మకమైన మాట ఒక్కటి పలకలేదు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, ఏమండి దేవుడు ఏం చేశాడంటే యోబుకు 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి ఎప్పుడు నేను నీచుండి నాయన, నేను అసహ్యుణ్ణి నాయన అని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? తిరిగి క్షేమస్థితిని ఇచ్చాడు. రైట్. హాగరు కూడా అంది, నేను నా యజమానురాలు దృష్టికి నేనేమయ్యాను? నీచమైన దానినయ్యానని చెప్పింది. ఆదికాండము 16వ అధ్యాయము, ఆదికాండము 16వ అధ్యాయము చాలా సంగతులు ఉన్నాయి కానీ ఒక వచనం చదువుకుందాం. 4వ వచనం. అయితే అతడు హాగరుతో పోయినప్పుడు తాను గర్భవతి అయినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దృష్టికి అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఉండి ఆ ఉప్పు తిని ఇప్పుడు ఎవరు నీచమైపోయారు? యజమానురాలు నీచమైపోయింది. అమ్మా వింటారా? అసలు నీకు ఆ స్థితి ఇచ్చింది ఎవరు? శారా. హాగర్కి ఆ స్థితి ఇచ్చింది ఎవరు? శారా. అయితే ఇప్పుడు శారమ్మ నీకు ఏమైపోయింది? నీచమైపోయింది. గుర్తుపెట్టుకోండి, నీకు ఈ బ్రతికిచ్చిన వాళ్ళు ఎవరో జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండడం ఎంతైనా మంచిది. ఒక వాళ్ళకంటే అత్తగారు వద్దంట కానీ కొడుకు కావాలంట.
మీకు అర్థమైందా? ఒక కోళ్ళకంట అత్తగారు వద్దని కానీ కొడుకు కావాలంట. మరి కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పండి? మరి ఇప్పుడు ఇంతకీ ఎవరు నీచమయ్యారు నీకు? మరి అత్తగారు నీచమైతే భర్త కూడా నీచమే నీకు. మరి ఈడి బెల్లమనా ఆవిడ అల్లమనా? అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం చెప్తుంది. మనం ఏ స్థితి నుంచి వచ్చామో అది మర్చిపోకూడదు. హాగర్ ఏం చేసింది? ఇప్పుడు హాగర్ గర్భవతి అవగానే గొడ్రాలైనటువంటి శారా. అయితే వినండి, ఇప్పుడు ఈ రోజున దేవుడు ఏ గర్భాన్ని దీవించాడు? శారా గర్భాన్ని దీవించాడు. మర్చిపోకండి. నువ్వు నీచంగా చూసినంత మాత్రాన దేవుడు నీచంగా చూడడు. మనుషుల నైజం అది గుర్తుపెట్టుకోండి. మనుషుల నైజం ఏంటంటే, నువ్వు ఆ లేమి స్థితిలో ఆ 10 రూపాయలు సాయం చేసినప్పుడు ఎవడైతే ఉంటాడో ఆడికంటే ఇప్పుడు నువ్వు గొప్పడు అయిపోయావు. ఇప్పుడు ఆడిని ఎలా చూస్తున్నావు? నువ్వు నీచంగా చూస్తున్నావు. చాలా తప్పది, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా ఎవరిని నీచంగా చూడడానికి వీలు లేదు. అయితే మనమే అసలు మన బతుకే అంటే మనమే నీచులం. మనమెవరం? మనమే నీచులం. మన దేవుడు ఎటువంటి వాడు తెలుసండి? యెహెజ్కేలు గ్రంథం, నేను నీచుని నాయన అంటే యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లు. ఇప్పుడు చెప్పండి, ఎవరి చేతిలో ఉంది? మనం పచ్చగా ఉండాలన్నా ఎండిపోవాలన్నా ఎవరి చేతిలో ఉందో తెలుసా? నీ చేతిలో, నా చేతిలో అసలు ఏమీ లేదు. దేవుడు ఎవరు? నీచమైన దాన్ని ఘనమైనదిగా చేసేవాడు, ఘనమైన దాన్ని నీచమైనదిగా చేసేవాడు. పచ్చగా ఉన్నదాన్ని ఎండిపోయినట్టు చేసేవాడు, ఎండిపోయిన దాన్ని పచ్చగా చేసేవాడు. ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. అందుకని మనం ఏం చేయాలంటే, నాయనా ఒకవేళ ఎండిపోయి ఉన్నావా, నాయనా సహాయం చేయ బాబు అంటే పచ్చగా చేస్తాడు. ఒకవేళ నువ్వు నీచుడుగా ఉన్నావా, ప్రభువా సహాయం చేయి నాయన అంటే నిన్ను గనుడుగా చేస్తాడు. నాయన నేను నీచుడిని, నన్ను దృష్టించు. 1 నా శ్రమను దృష్టించు, 2 నేను నీచుడిని, నన్ను దృష్టించు. 3 మొదటి అధ్యాయం 20వ వచనం. మొదటి అధ్యాయం 20వ వచనం. నేను ఎక్కడున్నాను అంటున్నాడు? నేను ఇబ్బందిలో ఉన్నాను, నన్ను చూడు. 1వ అధ్యాయం 20వ వచనం. నేను ఎక్కడున్నాను? నేను ఇబ్బందులలో ఉన్నానయ్యా, నేను ఇబ్బందులలో ఉన్నాను, యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది? అంతరంగంలో ఇబ్బంది ఉందంట. అన్నారా? నాకు గుండె లోపల ఇబ్బంది ఉందంట, గుండె లోపల కొట్టుకుంటుంది. తర్వాత వీధులలో ఖడ్గము, జన నష్టము, ఇండ్లలో నానా మరణకర వ్యాధులు. ఇవన్నీ ఇబ్బందులే. వ్యాధుల వల్ల ఇబ్బంది, మరణాల వల్ల ఇబ్బంది, హృదయంలో ఇబ్బంది, అంతరంగంలో ఇబ్బంది, నెమ్మది లేదు. నేను ఎవరినైనా, నేను ఇబ్బందిలో ఉన్నాను, ఒక్కసారి చూడయ్యా. శరీరంలో ఆరోగ్యం లేదు, చూడు నాయన. వీధిలో నెమ్మది లేదు, చూడు బాబు. ఇంట్లో నెమ్మది లేదు, చూడు నాయన. 107వ కీర్తన, 107వ కీర్తన 39వ చరణం. వారి బాధ 39 నుంచి అవుతున్నారు. వారి బాధ వలనను, ఇబ్బంది వలనను, దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు. విన్నారా? బాధ వలన, ఇబ్బంది వలన, దుఃఖము వలన తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు. అండర్లైన్ చేసుకోవాలి దాన్ని. అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. ఏమండి? ఆయన ఏం చేశాడు? అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వారి వంశమును మందవలే వృద్ధి చేశాను. నాయనా నేను ఇబ్బందుల్లో ఉన్నాను నాయనా,
అంటే అట్టి బాధను పోగొట్టేవాడు ఎవరండి? మందుల షాప్కి వెళ్ళి బిళ్ళలు కొనుక్కోగలం, కానీ ఆరోగ్యం కొనుక్కోగలమా? చెప్పండి. ఏమండి, కాళ్ళు నొప్పి వస్తున్నాయండి, బిళ్ళమండి అంటే ఇస్తాడు. కానీ ఏమండి రూపాయి ఆరోగ్యం ఏమండి, 100 రూపాయలు ఆరోగ్యం ఏమండి అంటే ఇస్తాడు ఎవడన్నా? ఆరోగ్యం అమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పరేటి? ఆరోగ్యం అమ్మే వాళ్ళు ఎవరు లేరు. మందులు కొనుక్కుంటున్నాం అంతే, మందులో కూడా మన చేతిలో లేవు. దేవుని వాక్యం చెప్తుంది అట్టి వారి బాధను పోగొట్టాలంటే ఎవరు? ఆయనే ఆయనే ఆయనే. నీకు ఎన్ని బాధలున్నా బైబిల్ ఉంది, 6 బాధలలో నుండి ఆయన నీకు సహాయం చేస్తాడు. 6 బాధలు 7 వచ్చినా సరే ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన మనలను కనికరించేవాడిగా ఉన్నాడు. తర్వాత 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం. ఎక్కడున్నారు వాళ్ళు? గర్భఫలాన్ని తినే పరిస్థితిలో ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే కరువులో ఉన్నారు. ఎలా ఉన్నారు? కరువులో ఉన్నారు. తర్వాత పట్టణాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మరణం. యాజకుడు చనిపోతున్నాడు, యవనస్తులు చనిపోతున్నారు. అవునా కదా? ఎవరెవరు చనిపోతున్నారంట? వీధులలో ఎవరెవరు పడిపోయారు? యాజకుడు, ప్రవక్త, ప్రభువు యొక్క పరిశుద్ధాలయమందు హతులగుట తగున, యవనస్తుడు, వృద్ధుడు వీధులలో నేలను. అది మంచోళ్ళు పడిపోతున్నారు, చెడ్డోళ్ళు పడిపోతున్నారు, సేవకులు పడిపోతున్నారు, నార్మల్ వ్యక్తులు పడిపోతున్నారు. నాయనా మరణాలు చూడయ్యా, నాయనా కరువు చూడు నాయన, మా కరువును మా ఇబ్బందిని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నేను అంటాను, మన కరువు ఎవరికి చెప్పుకుంటే తీరద్దే? ఏమండే, మన కరువు ఎవరికి చెప్పుకుంటే తీరద్దే? సారేపోతే విధవరాలు ఎవరికైనా చెప్పుకుందా? ఎవరికి చెప్పుకోలేదు. అందే ఈ పొలలట్టుకు వెళ్తున్నాను నాయన, ఈ పొలలట్టుకెళ్ళి ఈ పూట మేము అప్పాలు చేసుకుని తింటాము, రేపు చచ్చిపోతాం అంది. అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి చెప్పుకున్నా ఎవరు తీర్చే పరిస్థితి కాదది. అయితే దేవుడు అద్భుతంగా తన దాసుని పంపించి అద్భుతమైన రీతిలో 3.5 సంవత్సరాలు వర్షం కురిసేదాకా ఆ కుటుంబాన్ని పోషించారు. కీర్తన గ్రంథం 33వ కీర్తన 18. కీర్తన. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును. ఏమండి అక్కడ? కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను. ఒకవేళ కరువు ఉందా, కృప కోసం కనిపెట్టు. కరువు ఉందా, కృప కోసం కనిపెట్టు. ఎంతోమంది సాక్ష్యాలండి, ఆ సాక్ష్యాలు వింటుంటే ఒళ్ళు గగురు పొడిచిపోద్ది అనమాట. ఈ పూటకి లేదేమీ లేదు అనుకున్న పరిస్థితుల్లో దేవుడు అద్భుతంగా ఎలా పోషించాడో వారికే తెలీదు. కొంతమంది దేవుని సేవకులు సాక్ష్యాలు చెప్తుంటే హృదయం ఉప్పొంగిపోద్ది అనమాట. దేవుడు ఎంత కార్యాలు చేస్తాడా అని. చేస్తాడు. కృప కొరకు కనిపెట్టాలి మనం. కరువులో కూడా ఎవరి కోసం కనిపెట్టాలా? కృప కోసం కనిపెట్టాలి. నేను మాట చెప్పనా, దేవా నీ కృప మీద నేను ఆధారపడ్డానయ్యా, నన్ను కరుణించంటే ఖచ్చితంగా ఆ రోజుకి ఆ పూటకి నీకు అన్నం పెట్టకపోతే నన్ను అడుగు. అంత గొప్ప దేవుడు అండి. ఎవరిని ప్రేరేపిస్తాడో తెలీదు, ఎవరిని ప్రోత్సహిస్తాడో తెలీదు. నిన్న దైవజనులు నతనేలు గారు రాత్రి సాక్ష్యం చెప్తున్నాడు. తన యొక్క 95వ ఏట పుట్టినరోజు చేసుకుంటున్నాడు ఇవాళ. ఆయన దాన్ని ఆనుకుని మీటింగ్లు పెట్టుకున్నారు. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? అయ్యా కూడికి పెట్టాలనుకున్నాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారంట. ఏమని? తాతయ్య మరి కాయగూరలు తేవాలి, అన్నీ తేవాలి, మరి మీరేమో పాంప్లెట్లు వేసేసారు, ఏమి లేవంటే, ఈయన ప్రభువా నీ చిత్తం జరిగిస్తావు అని కూర్చున్నాడంట. కూర్చుంటే ఒక భార్య భర్తలు ఇద్దరు వచ్చారట సాయంత్రం 8 గంటలకి.
ఆయన రాత్రి చెప్పిన సాక్ష్యం చెప్తున్నానండి. ఒక భార్య భర్తలు ఇద్దరు వచ్చారంట. ఏంటి వీళ్ళు వచ్చారు ఇప్పుడు అని అనుకుని, ఏనా ఏంట్రా ఇప్పుడు వచ్చారు అని అంటే, అయ్యగారు నాకు ప్రమోషన్ వచ్చిందండి, మీ దగ్గర చదువుకున్నాను, మీ దగ్గర చదువుకున్నాను, దేవుని గురించి మీ దగ్గర నేర్చుకున్నాను, నాకు ప్రమోషన్ వచ్చిందండి, ఇదిగో మొదటి జీతం, ఇదిగో మీరు ఏం చేస్తారో చేయండి అన్నాడంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడు కార్యం జరిగించాడా లేదా? ఎప్పుడు? ప్రభువు కరువులో అసలు భయంకరమైన పరిస్థితిలో లేదనుకున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ఎప్పుడు తెలుసా? కృప కొరకు కనిపెట్టాలి. అంతేగాని అయ్యి బాబోయ్ నాకేనా అని అనుకుంటే దేవుడు ఏం చేయండి నీకు. నువ్వు దేవుని మీద ఆధారపడి అంతే. ఎవడ కరువు లేనివాడు ఎవడు, ఇబ్బంది లేనివాడు ఎవడు? ఎవరైతే దేవుని మీద ఆధారపడతాడో కదండి, చెప్పాడు కదా, ఎవడు దేవుని మీద ఆనుకుంటాడో వారిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన కాపాడతాడు. కరువులో కాపాడేవాడు. కరువు వచ్చింది నాయన చూడు బాబు అంటే చెబుతున్నాడు అక్కడ, కరువులో వారిని ఏం చేసేవాడు? కాపాడేవాడు. 107వ కీర్తన 14వ చరణం. చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి, ఇప్పుడు చెప్పండి, మరణంలో నుంచి తప్పించేవాడు ఎవరు? ఆయనే. చీకటిలో ఉన్న నీ బ్రతుకుని, మరణాంధకారంలో ఉన్న బ్రతుకుని ఏం చేస్తాడు? ఆయన బయటికి రప్పిస్తాడు. మరణంలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని బయటికి రప్పించేవాడిగా ఉన్నాడు. కాబట్టి 1 శ్రమలలో ఉన్నానని ఆయన దృష్టించు. 2 నీచమైన స్థితిలో ఉన్నాను ఆయన దృష్టించు. 3 ఇబ్బందులలో ఉన్నాను ఆయన దృష్టించు. 4 కరువులో ఉన్నాను నాయన, మరణములో ఉన్నాము నాయన, మమ్మల్ని దృష్టించు అంటే ప్రభు దృష్టించేవాడిగా ఉన్నాడు. తర్వాత 3వ అధ్యాయం 59వ వచనం. యెహోవా నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు, నాకు వ్యాజ్యము తీర్చుము. ఏం చూడమంటున్నాడు ఇక్కడ? నాయనా నాకు అన్యాయం అంటే నా కుటుంబంలో సమస్యలు. అన్యాయం అంటే అక్కడ దాని అర్థం ఏంటి? సమస్య. న్యాయం లేదు, న్యాయం జరగట్లేదు, నాకు ఎవరి ద్వారానూ న్యాయం జరగట్లేదు. నాయనా నాకు కలిగిన అన్యాయమును నీవు చూచి. ఏమండి ఒక్క మాట చెప్పనా? యోసేపుకి న్యాయం చేశారా, అన్యాయం కలిగిందా? అన్యాయమే. ఎవరెవరు అన్యాయం చేశారు? అన్నలు అన్యాయం చేశారు. పోతీఫరు భార్య అన్యాయం చేసిందా? పోతీఫరు భార్య అన్యాయం చేసి అబద్ధం ఆడితే పోతీఫరు కోపం వచ్చింది. ఎక్కడ పడేశాడు? చెరసాలలో వేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? న్యాయం చేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏం చేశాడు? న్యాయం. అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ అన్యాయం చేసిన నా దేవుడు మాత్రం అన్యాయం చేసేవాడు కాదు. నీవు నేను నమ్మిన దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. గుర్తుపెట్టుకోండి. దానియేలు ఏమండి సింహాల బోన్లో పడేశారు. మనుషులు ఏం చేశారు? దానియేలుకి అన్యాయం చేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? సింహాల నోళ్లను మూసి దేవుడు న్యాయము చేశాడు. శద్రక మేషక అబేద్నెగోల్ని ఎక్కడ పడేశారు? అగ్నిగుండంలో పడేశారు. అది న్యాయమా అన్యాయమా? అన్యాయమే. కానీ దేవుడు ఏం చేశాడు? తానే ఆ అగ్నిగుండంలోకి వచ్చి తన భక్తులకు సహాయము చేశాడు. నేను అంటాను, మనం అన్యాయములో ఉన్నా మన దేవుడు మనకు న్యాయము చేసేవాడు. ఆయన మనకు న్యాయకర్త, ఆయన మనకు శాసనకర్త. మీకా గ్రంథంలో అనుకుంటా ఒక్క మాట ఉంది, ఆ మాట చదువుతారా? మీకా గ్రంథము, ఆ మాట నేను మర్చిపోయాను కానీ ఒక్క మాట చదువుదాం. మీకా గ్రంథం చక్కని మాట ఉంటుంది అక్కడ. 2వ అధ్యాయంలో అనుకుంటాను, 2వ అధ్యాయము
13వ వచనం చదువుతాను చూడండి. 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఏమంటే మన దేవుడు ఎవరట? ప్రాకారాలు పడగొట్టేవాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనకు అడ్డంగా ఉన్నాయన్నీ పడగొట్టేవాడు. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడిగా ఉండును. ఎవరండి? దేవుడు ఎలా ఉంటాడంట? మనకి నాయకుడిగా ఉంటాడు. మన ముందు వెళ్తాడు. మన అన్యాయమైన పరిస్థితులు గుండా మనం వెళుతున్నా కూడా దేవుడు మనకేం చేసేవాడిగా ఉన్నాడు? మనకు కలిగిన అన్యాయాన్ని పడగొట్టేవాడు. అర్థమవుతుందా? అడ్డగోడ కట్టారు మనుషులు, దేవుడు ఏం చేశాడు? పడగొట్టాడు. ఆయన నా అన్యాయాన్ని చూడు, మా అన్యాయాన్ని చూడు. 63వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనములో 63:9లో ఇక్కడ ఒక మాట ఉంది. యావత్ బాధలో వారి యావత్ బాధలో ఆయన బాధనుందేను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చాను. చెప్పండి, ఎక్కడున్నాడు ఇప్పుడు? బాధలో ఉన్నాడు. బాధలో, యావత్ బాధలు, సమస్యలు, అవమానములు. ఆయన నాకెవడు సహాయం చేస్తాడనుకుంటే బైబిల్ చెప్తుంది, మన యావత్ బాధలో బాధ పొందేవాడు ఎవరు? మన దేవుడు. నేను అంటాను, నా బాధ నువ్వు పొందలేవు, నీ బాధను నేను పొందలేను. కానీ నాలో ఉన్న నా దేవుడు, నీలో ఉన్న నీ దేవుడు, ఆయన బాధపడుతున్నాడు. అందుకనే కదా రోమాపత్రికలో ఉంది కదా, మన మన బలహీనతలను చూచి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు అన్నాడు కదా. రోమాపత్రిక 6వ 8వ అధ్యాయం 26వ వచనం. 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. ఎలయనగా ఇప్పుడు చెప్పండి, మనకి సహాయం ఎవరు? ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఎలా మూలగాలో, మనం మూలగడం ఒక్కటే మనకు తెలుసు. కానీ మూలుగులో బాధపడుతూ, నాయన ఈ బిడ్డ ఇంత మూలుగుతున్నాడు, ఇంత బిడ్డ ఇబ్బందిలో ఉన్నాడు, ఈ సహోదరి ఇంత ఇబ్బందిలో ఉందని ఆ మూలుగులో ప్రార్థన చేయవాడు ఎవరంట? మనలో ఉన్న ఆత్మదేవుడు. రైట్, ఇప్పుడు రండి 5వ అధ్యాయం 1వ వచనం. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. విలాప వాక్యాలు 5:1. యెహోవా మాకు కలిగిన శ్రమను దృష్టించి మా మీదకి వచ్చిన నింద. ఇప్పుడు ఏమండి, ఎక్కడున్నాడు ఇప్పుడు? నింద అంటే ఏంటి? ఒకడిని పాపర చేయడానికి, ఒకడిని ఇబ్బంది పెట్టడానికి, వాడి మీద ఏదో ఒక బురద వేసేయడమే, అది నింద. కీర్తనకారుడు ఏమంటాడంటే, నిందలు మన మీద వేస్తున్నారు, కానీ కీర్తనకారుడి మీద వేసిన నింద ఎటువంటిదంటే 69వ కీర్తన 69వ కీర్తన 20వ చరణం. నిందకు నా హృదయము బద్దలాయెను. ఏమండి వింటున్నారా? ఇప్పుడు ఇంతకీ ఎంత నింద వేశారంట? ఒకడు హృదయం బద్దలైపోయేంత నింద. జాగ్రత్త, ఎవరిని నిందించకండి, ఎవరి హృదయాన్ని బద్దలు చేయకండి. హృదయము బద్దలయ్యేంత నింద, ఇది దారుణం. అందుకని అంటున్నాడు, నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించుచున్నాను,
కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని కానీ ఎవరును, ఓదార్చు వారికి కనిపెట్టుకుంటుని కానీ ఎవరును, ఎవరు కాని రావట్లేదు. నింద ఎత్తే ఒకడు నిజమేనంట అంటాడు, అంతే తప్ప ఆలోచించేవాడు అక్కడ ఉన్నాడు. ఇది నిజమా, నిజమేనంటారా అని ఆలోచించేవాడు ఒకడు. ఎవడైనా ఒక నింద వేసారనుకోండి, ఒకడు మెద వేసారనుకోండి, 10 మంది వేసేస్తారు అంతే బెడ్లో వాళ్ళ మీద. ఆదరించేవాడు కానీ, నిజం ఎంతవరకు అని ఆలోచించేవాడు కానీ ఒక్కడు ఈ ప్రపంచంలో ఉండడు. అది గుర్తుపెట్టుకోండి. నిందల వేయడంలో ఎక్స్పర్ట్లు జనాలు. అయితే ప్రభు ఏమంటున్నాడు? 57వ అధ్యాయం యెషయా గ్రంథం, 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57 కాదు, 51:7. నీతిని అనుసరించు వారలారా, అంతే. మనుషులు వేసే నిందకి మీరు ఏం చేయకండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నీ దేవుని పట్ల నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు మనుషులు వేసే నిందకు భయపడాల్సిన అవసరం లేదు. చెప్తున్నాడు అక్కడ, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకండి అన్నాడు. అదే 61వ అధ్యాయానికి రండి, 7వ వచనం చదువుదాం. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి. చెప్పండి, మనుషులు నిందేస్తారు కానీ దేవుడు సంతోషపరుస్తాడు. నిందకు భయపడకండి. మనుషులు నింద వేసేవారు కానీ దేవుడు ఏం చేసేవాడు? సంతోషపరిచేవాడు. భక్తుడు ఏమన్నాడంటే, మమ్మును త్రిప్పుము అన్నాడు. ఏమన్నాడు? మమ్ముని తిప్పు. చూడండి ఆఖరి మాట, 5వ అధ్యాయం 21వ వచనం, 5వ అధ్యాయం 20వ వచనం. యెహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పిన ఎడల మేము తిరుగుతాం. ఏమన్నా ఇంతకీ చివరికి భక్తుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన, అయ్యా నిన్ను మా తట్టు తిప్పుకో, మమ్మను తిప్పుకో, నీవు మమ్మను తిప్పుకో. ఇంతవరకు మేము నీకు దూరంగా ఉన్నాం, నీవు నీ తట్టు తిప్పుకో. షోలమ్మెతి ఏమంది? షోలమ్మెతి 1వ అధ్యాయం, షోలమ్మెతి ఏమందంటే 1వ అధ్యాయం అంటే పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. పరమగీతం 1:4, నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తుకుని వస్తాము. మమ్మల్ని ఆకర్షించు, మమ్మల్ని తిప్పుకో, నీ వైపుకో, మమ్మలను తిప్పుకో, మమ్మల్ని ఆకర్షించు, మమ్మలను నీ వైపుకు తిప్పుకో ప్రభువా. దూరమునకు పోయి నీ దరి చేరనైతిని నాయన, నా నాయన. దూరమునకు పోయి నీ దరి చేరనైతిని నాయన. నేను కారు మూర్ఖపు పిల్లనై కరడవి తిరిగి తినాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఏమన్నాడు భక్తుడు? మమ్మల్ని నీ వైపుకి తిప్పుకోను ఆయన. మేము ఏ వైపుకి తిరిగాం? లోకం వైపుకి తిరిగాం. నువ్వు ఏ వైపుకి తిప్పుకోమన్నాడు? ఆయన మళ్ళీ నీ వైపుకి తిప్పుకో. షోలమ్మిత ఏమంటుంది? మనమును ఆకర్షించు నాయన, మేము నీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తాం. దేవుని వైపు తిరిగితే దేవుడు మనకు సహాయము చేస్తాడు. తర్వాత ఏమన్నాడు? మా పూర్వస్థితిని మరలా మాకు అంటారా? విలాపవాక్యాల గ్రంథం దేంతో ముగిసింది? మా పూర్వస్థితిని మరలా మాకు. చెప్పండి, మన స్థితిని మనకు దయచేసేవాడు ఎవరు? దేవుడే. మా పూర్వస్థితిని మాకు మరలా దయచేయం అంటే దీంట్లో ఒక పాఠం నేర్చుకోవాలి మనం. ఏంటి ఆ పాఠం అంటే, పూర్వం ఎలాగున్నాం మనం?
రక్షించబడిన కొత్తలో ఎలా ఉన్నారు మీరు? రక్షించబడిన కొత్తలో మంచి వేడిగా మీటింగ్ ఎప్పుడుంటే అప్పుడు వచ్చేసి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడప్పుడు వెళుతూ రెగ్యులర్గా మానేస్తూ, అర్థమవుతుందా? రెగ్యులర్గా వెళ్తూ కాదు, అప్పుడప్పుడు వెళుతూ రెగ్యులర్గా మానేస్తూ వాక్యం కూడా. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఏమన్నా రోజు బైబిల్ చదువుకునే వాళ్ళకి బైబిల్ ఎందుకు మర్చిపోతారని అంటున్నాడు. రోజు బైబిల్ చదువుకునే వాళ్ళకి బైబిల్ ఎందుకు మర్చిపోతారు? అంతే కదా. మరి కంచం మర్చిపోతావా? కంచం మంచం మర్చిపోం, బైబిల్ మాత్రం మర్చిపోతాం. గుర్తుపెట్టుకోండి, రోజు మనం ఏం చదవాలని దైవవాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, మర్చిపోకూడదు. అంటే మనకు 2-3 ఉంటే మర్చిపోవచ్చులేండి. ఇప్పుడు బైబిల్ 2-3 ఉన్నాయనుకోండి, అది లేకపోతే ఇంకోటి ఉంది. అయితే నేనంటాను, బైబిల్ మర్చిపోయినా ఇంకొక బైబిల్ అయినా చదివేవా లేదా, అది కావాలి నాకు కావాల్సింది. దేవుని వాక్యం చెప్తుంది, మా పూర్వస్థితిని మాకు దయచేయి, మా పూర్వస్థితిని మాకు దయచేయి. కీర్తన గ్రంథం 8వ కీర్తన. ఈ మాట చదువుకుని మనం దాన్ని కంక్లూడ్ చేసుకుందాం. కీర్తన 8వ కీర్తన 3వ చరణం. నీ చేతి పని అయినా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు అన్నారా? నన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని మనకు మన పూర్వస్థితికి వెలిగించాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? ఆయన పాదాల మీద పడాలి. ఎందుకంటే మనం ఏపాటి వాళ్ళమండి. భక్తుడైన ఇర్మియా, మా పూర్వస్థితిని మాకు దయచేయి, మా పూర్వస్థితిని మాకు దయచేయి నాయనా, మా పూర్వస్థితిని మాకు అనుగ్రహించు అని చెప్తున్నాడు. 85వ కీర్తనకు రండి. 85వ కీర్తన 4వ చరణం చదువుదాం, చూడండి. మా రక్షణకర్తయగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీద ఉన్న నీ కోపము మా వైపుకు తిరుగుము. అంటే మమ్మును మళ్ళించుము అన్నాడు ఫుట్నోట్లో. అన్నాడా? మమ్మును మళ్ళించు, నీ వైపుకు తిప్పుకో, మా వైపుకు తిరుగు. మా పూర్వస్థితిని మాకు దయచేయి. యోబుకి ఏమిచ్చాడు దేవుడు? పూర్వస్థితిని ఇచ్చాడు. యోబు ఎప్పుడు నేను నీచుడినైనా, నేను అసహ్యుడినైనా అని మరలా తిరిగి ఒప్పుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు పూర్వస్థితిని మరలా ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క ఆశ ఏంటంటే దేవుడు మరలా మనకు పూర్వస్థితిని మనకి ఇస్తాడు. దేని మీద ఆధారపడి వీళ్ళు అంతగా దేవుని మీద ఆధారపడుతున్నారంటే ఆయన వాగ్దానాల మీద ఆధారపడి. గుర్తుపెట్టుకోండి, దేని మీద ఆధారపడి? ఆయన వాగ్దానం. ఇర్మియా గ్రంథంలో ఆయన వాగ్దానం ఏంటి? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనములో ఆయన వాగ్దానం ఏంటి? ఇర్మియా గ్రంథం 31:4. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఇది దేవుడు చెప్పినటువంటి వాగ్దానం. నేను నిన్ను కట్టిస్తాను, నీవు మరలా తంబురలు వాయిస్తావు. అంటే ఇప్పుడు వరకు నువ్వు ఎంత బాధలో ఉన్నావో, ఎంత ఇబ్బందిలో ఉన్నావో, నీవు మరలా సంతోషంగా తంబురలు వాయిస్తావు. సంభ్రమపడు వారి నాట్యములతో కలిసెదవు. ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఇప్పుడు 23వ వచనం చదువుదాం. 23వ వచనం, అదే అధ్యాయం 23 వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యోధా దేశములోను దాని పట్టణములోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇక వాడుకుందురు. అలసి ఉన్న వారి ఆశ తృప్తిపరుచుదును, కృషించిన వారందరినీ నింపుదును. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యోధా వారందరూ, పట్టణస్థులందరూ ఆ దేశములో కాపురముందురు. ఇది దేవుని యొక్క నిర్మాణం. కాబట్టి మరలా దేవుడు ఏమన్నాడు? వారి పూర్వస్థితిని వారికి నేను ఇస్తాను అన్నాడు.
ఒక పేజీ తిప్పండి 33వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులే లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే. అంటే లేరు 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 అంటున్నామంటే ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు లేరు, అయితే పాడైపోయారు. ఈ స్థలములోనే మనుషులనైనను నివాసులనైనను జంతువులైనను లేక పాడైపోయిన యోధా పట్టణముల్లోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరము, ఆనంద స్వరము, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవా స్తుతించుడి అను పలుకు వారి స్వరము మరలా వినబడును. మరలా వినబడినంటే మరలా దేవుడు ఏమిచ్చాడు? పూర్వస్థితిని ఇచ్చాడు. మనం దేవుని మీద ఆధారపడితే మరలా ఏమిస్తాడు? మన పూర్వస్థితిని ఇస్తాడు. దేవుని మీద ఆధారపడదాం, ప్రభు మీద ఆధారపడదాం. నా నిందను చూడండి ఆయన, నా బాధను చూడండి ఆయన, నా మీద వేసిన అపనిందలు చూడండి ఆయన, నాకున్న సమస్యలు చూడండి ఆయన. అడుగుదాం, నన్ను నీ వైపు తిప్పుకోను ఆయన, నా పూర్వస్థితిని మరలా నాకు అనుగ్రహించును ఆయన. అడుగుదాం, దేవుడు మనకు తప్పకుండా సహాయము చేస్తాడు. ఈ మాటలు దేవుడు మనలందరికీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి వందనాలు. నీ మాటలు అందరిలో అన్ని విధాలుగా పనిచేయనివ్వండి, కృపనిచ్చి నడిపించమని మీ చేతులకు అప్పగించుకోండి. మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.